ఈ నెల 25 లోపు రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా సొమ్ము మొత్తం జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం కష్టాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని గాడిన పెడుతోందన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణ ఆలోచనలతోనే ప్రధాని మోదీ దేశంలో కులగణన చేసేందుకు ముందుకొచ్చారన్నారు. నాకు రైతు భరోసా కూడా నా రైతులకి ఈ ఇత్తనాలు పెట్టే లోపల నాట్లేసే లోపలనే మొత్తం ఇవ్వాలని చెప్పొచ్చాను. అన్న నేను రేపు ఎల్లుంట్లో కూర్చొని ఆర్థిక మంత్రితోటి గారు మాట్లాడి తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి 10,000 కోట్ల రూపాయలు సుమారు రైతు బోనస్ తోడు సహా వాళ్ళ జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. ఇబ్బందే ఒక పక్క ఉద్యోగస్తులు వాళ్ళ బాకీలు మీరు మనం చూసారు 5 డిఏలు ఇవ్వాలి, 10,000 15,000 కోట్లు వాళ్ళకి కట్టాలి. పాత బిల్లులు 40,000 కోట్లు కట్టాలి. పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు కట్టాల్సి R&B, ఇరిగేషన్, మిగతా శాఖల్లో. ఇంకా పెన్షనర్స్ కి ఒక 10,000 కోట్లు కట్టాలి. అవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలన్నీ కూడా మన మీద పడ్డాయి. అయినా సరే ముఖ్యమంత్రి గుండె ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నాడు.